టిఫిన్ అంటే ఇడ్లీ ఉప్మా పూరి అనుకున్నాను. ఈ బిల్డప్ ఇచ్చారేంది నాయనా? ఎలా ఉంది టిఫిన్? కడుపు నిండిందా? కడుపు నిండటం ఏంది నాయనా? బాడీలో ప్రతి పార్ట్ నింపారయ్యా. ఈ బిల్డప్ ఏంటి తండ్రి? ఇప్పుడు చెప్పు. ఇలారా, ఉంగరం దొరికిందా? లేదు సార్, నాకు దొరికింది తీగ ముక్క. స్టిల్ అదే నిజాయితీ. కానిస్టేబుల్స్, వీడికి భోజనం పెట్టండి. టిఫిన్ ఈ రేంజ్ లో పెట్టారు, ఇంకా భోజనం ఏ రేంజ్ లో పెడతారు నాయరు? మూట కట్టి బయట మారేస్తారండి అయ్యా. ఓకే ఓకే, నిన్ను ప్రస్తుతానికి వదిలేస్తున్నాను. అయ్యా వెళ్ళి ఉంగరం తీసుకురా, లేకపోయిందో. అర్థమైందయ్యా. 2 పూట్ల టిఫిన్లు పెట్టి 3 పూట్ల భోజనాలు పెట్టి బిల్డప్పుల మీద బిల్డప్పులు ఇస్తారంతే కదా? వామ్మో, ఉచిత భోజన పథకం అంటే ఏంటో అనుకున్నాను. అమ్మో, ఇదే అయ్యా. ఏమండి, ఇది పనికిరాదు కదండి? పనికిరాదు. తీసుకోవడం నాకు అలవాటు. వస్తానయ్యా బాబు, వస్తానమ్మా. అమ్మో, అయ్యో. అమ్మా చూసావా, లాయర్ లాగా ఒక్క పాయింట్ నువ్వు అడిగేటప్పటికి దెబ్బకి సూట్ కేసు పట్టుకుంది. చూడండి, దీన్ని ఏమంటారో, ఏ సందర్భంలో వేస్తారో కొంచెం చూసి చెప్తారా? ఏమిట్రా ఇది? ఇప్పుడేమంటావురా? ఇప్పుడు ఏం తెలియదంటావా? నాన్న, అది ఆ కార్డు మా బాసు. ఏంటయ్యా బాసు బాసుని మీటింగ్ పెట్టావు? ఏం మాధవయ్య గారు? అరే సర్ప్రైజ్, నీ వైఫ్ కదూ అమ్మాయి? నువ్వు? మిసెస్ రాంబాబుని. నమస్కారం బాబాయ్ గారు. నమస్కారం అమ్మా. నీ ఫోటో నాకు బాగా గుర్తుంది. నువ్వు వచ్చేస్తున్నావని తెగ మురిసిపోతున్నాడు. వచ్చేసావు, వెరీ గుడ్. రాంబాబు, ఏమిటా పోజు? ఏం లేదు సార్, ప్యాంట్లోకి చీమ దూరినట్టుగా ఉంటాను. అలా కూర్చోండి బాబాయ్ గారు. పర్వాలేదమ్మా, నీ పెళ్లికి రాలేపోయాం. పాప రమ్మంటూ తెగ మొహమాట పెట్టేశాడు. పైగా స్వీట్లు లడ్లు చిలకలు కూడా తెచ్చిచ్చాడు. ఏరా బాబు, తెచ్చిచ్చాడు. చిలకల లడ్డూలు ప్యాక్ చేసేవమని మా వాళ్ళ ప్రాణం తినేశారండి కదండి. మీరంటే ఎంత గౌరవం. ఆ రోజు రాత్రి అంతా మీ గురించి చెప్పారు. అవునమ్మా, చెప్పాడు. ఏరా బాబు, చెప్పావు కదా. ఆ రోజు రాత్రి మీ ఫోటో. నాకు తెలుసమ్మా, నా ఫోటో నీ కొంగులు ఎట్లంటే దాన్ని పెట్టే చెప్పొచ్చు. రాంబాబు, నాకు చాలా ఆనందంగా ఉందయ్యా. ఇక మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. వస్తాను. ఏమిటండి, బంగారం లాంటి కోటలు వస్తే మీరేమిటి ఆలోచిస్తున్నారు? అదేనండి, ఎందుకు ఇలా ఉన్నానా అని ఆలోచిస్తున్నా. ఏమయ్య రాంబాబు, మీ మేడం సినిమా ప్రోగ్రామ్ పెట్టింది, వస్తాను. ఉండండి బాబాయ్ గారు, కాస్త కాఫీ తీసుకుని వెళ్తారు. కాఫీ? మేడం గారు వెయిట్ చేస్తుంటారు, మీరు వెళ్ళండి సార్. అలాగే. రాంబాబు, నువ్వు నీ వైపు మా ఇంటికి ఒకసారి డిన్నర్ రావాలి. ఏమ్మా, ఓకేనా? నాదే ఉందండి, అంతా ఆయన ఇష్టం. ఏమండి? అవును, అలాగే, మీరు వెళ్ళండి సార్. అలాగే, వస్తాను. ఏమండి, వస్తాను. పెట్టి తీసుకుని మర్యాదగా బయటికి నాడు. నాన్న, అసలు ఏం జరిగిందంటే. సావిత్రి, తలపోటుగా ఉంది కదా, అమృతాంజన ఏమైనా ఉందా? అమ్మా, అసలు ఏం జరిగిందంటే. మీకు వేడి నీళ్ళ కాపడం పెడతాను, పదండి. ఏంటి, కాలేజీ లేదా? క్లాస్ రూమ్ లో గొడవ చేస్తే లెక్చరర్ మా గ్యాంగ్ ని బయటికి తోలేశాడు. మిగతా వాళ్ళేరి? బీచ్ లో తిరుగుతున్నారు. తీసుకోండి. మన పళ్ళు ఒరిజినలేగా. గదికి వెళ్ళి చదువుకోకుండా ఇక్కడ పెట్టి వేసావేంటి? చదవాలంటే బద్ధకం కాబట్టి. బద్ధకం ఉండడం మంచిది. ఒకసారి మా ఆఫీసులో అందరికీ బద్ధకం కలిగించడానికి ఆలస్యం అమృతం విషయం అన్న బోర్డు తగిలిస్తే ఏం రియాక్షన్ వచ్చింది తెలుసా? అందరి బద్ధకం మాయమై ఉంటుంది. దాంతో మా క్యాషియర్ 25,000 రూపాయలతో పారిపోయాడు. మా సెక్రటరీ అకౌంటెంట్ తో లేచిపోయింది. 4 క్లర్కులు జీతాలు పెంచుకొని అడిగారు. ఇంతకీ నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. మీరు ప్రశ్న అడగలేదే? ఇప్పుడు కాదు, మనం కలుసుకున్న కొత్తలో రెస్టారెంట్ అడిగారు. ఏమని అడిగారు? మనం పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నాం అని. నో అని అప్పుడే చెప్పానుగా మాస్టారు. ఓ మగాడు ఒక ఆడదాన్ని నన్ను పెళ్లి చేసుకుంటావని అడిగినప్పుడు వెంటనే ఆడదు నో అందనుకో ఆలోచిస్తున్నా అని అర్థం. ఆలోచిస్తున్నా అందనుకో సరే అని అర్థం. సరే అందనుకో అది అసలు ఆడదే కాదు. అమృత, మనం పెళ్లి చేసుకున్నాక నీ వల్ల నాకు అర్ధరాత్రి ఒక గొప్ప సుఖం దొరుకుతుంది. ఏమిటి చెప్పుకో. మీకు వీపు దురద పెట్టినప్పుడల్లా కోకొచ్చు, అంతేనా?